మాత్రే నమః. నా ఛానల్కి స్వాగతం. సీతాలక్ష్మి ధవళ. రేపు రాబోయే ఈ మాఘశుద్ధ పంచమిని వసంత పంచమిగా పిలుస్తున్నారు. శ్రీ పంచమని, వసంత పంచమని. ఈరోజు విద్యార్థులు అంటే పెద్దవాళ్ళైనా పూజ చేయొచ్చు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల్లో విజయాన్ని చేకూర్చడం కోసం, మేధాశక్తి కోసం, చక్కగా మంచి మార్కులు సాధించడం కోసం, ఆ సరస్వతీ దేవతలకు అనుగ్రహాన్ని పొందడం కోసం మనం ఇంట్లో పూజ చేయొచ్చు, లేదా దేవాలయానికి వెళ్ళినా పూజ చేసి ఈ స్తోత్రాలు ముఖ్యంగా పఠించినట్లయినా అమ్మవారి తాలూకా అనుగ్రహాన్ని పొంది చక్కగా పరీక్షల్లో ఉత్తమ ఫలితాలని, విజయాన్ని పొందుతారు. ఏంటంటే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణనే నిత్యం పద్మాలయాం దేవి సా మాం పాతు సరస్వతి భగవతి భారతి నిశ్శేషజాడ్యాపహ. అలాగే సరస్వతి తలగా 12 నామాలు కూడా చదివితే ఆవిడ అనుగ్రహాన్ని పొందుతాం. సరస్వతీ త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ. ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదా దేవి చతుర్థం హంసవాహన పంచమం జగతి ఖ్యాత షష్టం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం తు వరదాయిని ఏకాదశం చంద్రఘంట ద్వాదశం తు భువనేశ్వరీ బ్రాహ్మీ 12 నామాని త్రిసంధ్యయః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. అలాగే మరొక శ్లోకము. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పద్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. అలాగే మరొక శ్లోకం. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి భారతి నిశ్శేషజాడ్యాపహ. ఈ విధంగా ఆ సరస్వతి దేవత తాలూకుని అమ్మవారిని ఏ ఒక్క శ్లోకాన్ని పఠించినా ఆ రోజు ఆవిడ తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు పొంది తప్పక మేధాశక్తి పెరిగి పరీక్షల్లో జ్ఞాపకశక్తి మనం చదువుకున్న జ్ఞాపకానికి వచ్చి చక్కగా మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ విధంగా చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి.